మెరుగ్గానే ఉంది, కాకపోతే స్పీడ్ అప్ లేదు కొద్దిగా. అది ఏమండి, ఆయన కంపెనీలు తేవడానికి అన్ని కృషి చేస్తున్నాడు, అన్ని బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే సీనియర్ సిటిజన్ అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత సీనియర్ సిటిజన్, దాన్ని 65 చేయడం అనేది నాకు అర్థం కావట్లా. తిరుపతి దేవస్థానానికి మార్పులు ఏం తీసుకురాలి అక్కడ. అది నా ఉద్దేశం ఏంటంటే ముందు ఆయన పెద్ద మనసుతోటి కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు చేసిన పొరపాట్లు ఎన్నో ఉన్నాయి అక్కడ, వాటిని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలా. మొన్న గేట్లు తీయంగానే ఇమీడియట్గా తీశారు. అక్కడ ఎవడు చేసే పని వాడు సక్రమంగా చేస్తే ఆ ఘటన ఎందుకు జరుగుతుంది? ఎప్పుడు జరగలాగా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. అది ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలంటే దానికి పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. అది మరి ఇప్పుడు బాబు గారు వచ్చి 7 నెలలు అయితే అవుతుంది కదా, మరి ఈ పరిపాలన కంటే అంతకుముందు జగన్ గారి పరిపాలన బెటర్గా అనిపిస్తుందా ఈ పరిపాలన? దేని దానికేనండి, ఇప్పుడు దేని దానికే ఆ లెక్క ఈ లెక్క ఇది మెరుగ్గా ఉంటుందనే కదా మేము కూటమిని ఎన్నుకుంది. మెరుగ్గా ఉండాలా, మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మేము ఎన్నుకున్నాం. అది సంగతి. స్పీడప్ కావాలా ఏదైనా సరే. కొద్దిగా స్లోగా ఉంది. జనాల్లో మంచి ఇది రావాలన్నమాట. అది కూటమి ప్రభుత్వం వల్ల మనకి బాగా జరుగుతుంది అనేది జరుగుతుంది కాదంటే ఇది చాలా దారుణంగా పాడైపోయింది. అది చేయాలంటే చాలా కష్టమైన పని. వాళ్ళు చేసే దమ్ము సత్తా ఆయనకు ఉంది, ఆ టైం పట్టుద్ది. అదేదో కొద్దిగా స్పీడప్ చేయాలా. తిరుపతి దేవస్థానంలో మార్పులు తేవాలా. ముందు ప్రతి దేవస్థానంలో మార్పులు తేవాలా. ప్రతి ఉద్యోగస్తుడు వాడి డ్యూటీ వాడు చేయాలా. వాడు చేయనప్పుడు వాడిని ఎందుకు ఉంచాలి అక్కడ? అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఎవడు పని వాడు చేయాలి కదా, ఇంకోటి పని ఇంకోటి వచ్చేస్తాడైంది. అది జరుగుతున్నాయి కదా. గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఏదైనా కానీ దేవస్థానాలు కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా. అలా చేయనండి పక్కన పెట్టేశారు. అమ్మటే 10 మందిని చేస్తే 11 వాళ్ళకి భయం వస్తుంది అన్నమాట. ఆ పని చేయమనండి చాలు. ఇక